పుల్లారావు గారు మీతో ప్రారంభిస్తాను. సో గత ముఖ్యమంత్రి పర్యటనలు చూసాం, ఇప్పుడు పర్యటనలు చూస్తున్నాం, కానీ అప్పటికిప్పటికీ చాలా తేడా స్పష్టంగా ఉంది. అయితే చంద్రబాబు గారు ఇప్పటికి వచ్చిన 4 నెలల్లోనే వెళ్ళిన పర్యటనలు చాలా సక్సెస్ఫుల్గా చేసుకుని వచ్చారు. సో ఈసారి కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏం జరగచ్చు, ఎలాంటి పరిణామాలతో రావచ్చు అంటారు? మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. న్యాచురల్ గా మీరు చెప్పింది అప్పటికి ఇప్పటికీ తేడా ఉన్నది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పార్ట్నరు, బీజేపీ కొద్దిగా వినే విధానంలో ఉన్నది. అందరిని బీజేపీ ఒబ్లైజ్ చేస్తాం. నిన్న మొన్న డిఎంకేకి అనుకోకుండా వాళ్ళు మెట్రో లైన్ విశేషంగా చెన్నైలో మీకు అందరికి తెలుసు 1000 కోట్లు అలాట్ చేశారు. అది ఒక పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాగా అందరినీ చేస్తుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఆయన పొజిషన్ పార్ట్నరు, ఆయన చాలా అనుభవజ్ఞుడు, ఆయనకి ఎలా పోస్ట్ చేయాలి ప్రాబ్లమ్స్ తెలుసు. మిగతా చీఫ్ మినిస్టర్స్ అంత తిరగరు. ఆయన తప్పకుండా ఆయన సక్సెస్ఫుల్గా అవుతుంది. అంటే ఆయన అనుకున్న ఆయన్ని తెచ్చుకోవచ్చు, దాంట్లో నాకేం డౌట్ లేదు. గవర్నమెంట్ కూడా ఇచ్చే విధానంలో ఉన్నారు మోడీ గవర్నమెంట్. ఇవన్నీ ఇంకా అది ఏది క్యారెట్ అండ్ స్టిక్ పాలసీగా నీకు ఇస్తాం అలా చేస్తున్నారు. సో రేపు ఇప్పుడు ఆయన లిస్టుతో వెళ్ళి ఇవాళ అవ్వకపోతే రేపు అవుతాయి. ఒకసారి అలా వెళ్ళగానే లిస్ట్ ఇవ్వలేరు. ఇచ్చే కొద్ది మీరు మాట అన్నారు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెంచేసుకుంటే తర్వాత ఎంత సాధించినా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆయన కేర్ఫుల్గా ఇది వీళ్ళు వచ్చింది నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తాయి, ఇంకా ప్రజలు ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా కేర్ఫుల్గా మేనేజ్ చేసుకోవాలి. ఏదో అయిపోతుందని కేర్ఫుల్గా మేనేజ్ చేయాలి. ఎందుకంటే పొలిటికల్ ఇమేజరీలో ఇమేజ్ ఏం కనపడుతుంది అది ప్రజలు చూస్తారు. మన గత నెలల క్రితం చదివింది చూసింది ఎవరు జ్ఞాపకం ఉన్నది? ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ మనకి వచ్చేస్తుంది కదా, టీవీ మీద, ఫోన్స్ మీద, న్యూస్ పేపర్స్ మీద, మీడియాలో ఏదైనా. సో తప్పకుండా మీరు అన్న ప్రశ్నకి ఆయన అడిగిన అన్ని పెద్ద విశేషమేం కాదు. రైల్వే జోన్ అంటే రైల్వేస్ ఇస్తారు, ఎందుకంటే రైల్వేస్ ఎక్స్పాండ్ అవుతున్నారు. రైల్వే జోన్ భూమి పూజ విషయం అని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ అంశం చాలా ఇక్కడ బాగా నాంతోంది. కొంత ప్రత్యర్థులు వాళ్ళని ఉసిగొల్పే ప్రయత్నం జరుగుతున్నట్టుగా వార్తలు మనం చూస్తున్నాము. వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి కొనసాగుతోంది. తప్పకుండా ఇస్తారు. బీజేపీ కూడా ఏదో పెద్ద పాలసీలు పెట్టి చేయటానికి అది పట్టించుకోదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఒక వారం రోజుల క్రితం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ మెడ్రాస్లో ఆ మెట్రో 60 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు చాలా విశేషమైన లెంగ్త్, సెకండ్ ఫేజ్ మేము ఇచ్చేది లేదు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే చేసుకుంటా అన్నారు, చేసుకోనే అన్నట్టుగా మాట్లాడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 రోజుల క్రితం పాలసీ రివర్స్ చేసింది. జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే అది చేస్తారు, నాకు ఏం డౌట్ లేదు. స్టీల్ ప్లాంట్ కూడా వాళ్ళు ఏదో మోడిఫై చేస్తారు, అది ఎంబారెస్మెంట్ టీడీపీ గవర్నమెంట్ లేకుండా చేస్తారు. దానికి ఏం పెద్ద సెంట్రల్ గవర్నమెంట్కి ఇప్పుడు తల మీద ఇంకొక ప్రాబ్లం తెచ్చుకునే పరిస్థితిలో లేరు, తెచ్చుకోకూడదు కూడా. ఎందుకంటే ఆల్టర్నేట్ లేదు కదా. స్టీల్ ప్లాంట్ని ఎవరికో అమ్మేసి వాళ్ళు ఇంకా పెద్ద స్టీల్ ప్లాంట్గా చేసేస్తారు, అది లేదు కదా ఆల్టర్నేట్. తర్వాత మీరు ఒకటి మర్చిపోవద్దు, భారతదేశంలో ఎన్ని స్టీల్ ప్లాంట్స్ బ్రిటిష్ హయాంలో జంషెడ్పూర్, రాంచీ అక్కడ స్టార్ట్ చేశారంటే అక్కడ బొగ్గు ఉండేది, అక్కడ ఐరన్ ఓర్ ఉండేది. ఆ రోజుల్లో దాదాపు 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు. తర్వాత బొకారో, దుర్గాపూర్, టాటా స్టీల్, జంషెడ్పూర్, ఇవన్నీ ఏది సముద్రం ఓడడం లేదు. ప్రపంచంలో ఎక్కడ స్టీల్ ప్లాంట్ గత 50 సంవత్సరాల్లో వచ్చిన కొరియా అవనే, జపాన్ అవనే అయినా ఇప్పుడు తగ్గించేశారనుకోండి, ఆ దేశం సముద్రం ఓటం ఉంటుంది. భారతదేశంలో ఒకటే ఒక ప్లాంట్ ఉన్నది సముద్రం తీరు మీద. ఎందుకంటే అది ఇప్పుడు కొత్త టెక్నాలజీ, కొత్త విషయాలు. మనకు బొగ్గు అక్కర్లేదు, ఐరన్ ఓర్ అక్కర్లేదు, ఎక్కడి నుంచైనా తెప్పించుకోవచ్చు. చౌకగా ఎక్కడుంటే అక్కడ తెప్పించుకోవడానికి సముద్రం తీరును ఉన్నది. కాబట్టి ఇది చాలా ప్రెషియస్ ప్లాంట్. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తెలుసు. ఏదో టైంలో ప్రైవేటైజ్ చేస్తానంటే ఇంకోటి ఎవరికో అప్పచెప్పడానికి ప్లాన్లు వచ్చినాయి అని అందరూ విన్నాం. 20 సంవత్సరాల బట్టి జరుగుతూ ఉన్నది. ఎందుకంటే 23,000 ఎకరం ఉన్నది, ఎవరో తినేయటానికి తప్ప. సో తప్పకుండా ఇది ప్రిజర్వ్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంకో ఆల్టర్నేట్ లేదు కూడా. అంటే ఇప్పుడు మనం ఏ ఇష్యూస్ పట్టుకెళ్ళినా వాళ్ళు వినే ధోరణిలో ఉన్నారు కాబట్టి కొంత పాజిటివ్ నోట్లోనే వచ్చే అవకాశం ఉందంటారు. అంటే అది కాదు, వచ్చిన థియరీ ఏమిటంటే కొంచెం పొలిటికల్ గా కూడా వాళ్ళు విశేషంగా చిన్న పార్టీల మీద యుద్ధం చేశారు. ఇది టిఆర్ఎస్ మీద, అరవింద్ కేజ్రీవాల్ మీద, మమతా బెనర్జీ మీద, నవీన్ పట్నాయక్ మీద ఏం లాభం వచ్చింది? లాభం రాలేదు, పొలిటికల్ గా గెయిన్ రాలేదు. వాళ్ళు ఉన్న చిన్న పార్టీ, రీజనల్ పార్టీస్ ఉంటేనే బీజేపీకి మంచిది.
వ్యతిరేకం ఉండిన రీజనల్ పార్టీ కూడా డిఎంకే లాంటిది మంచిది, చాలా మంచిది. సో ఆ థియరీ మార్చుకున్నారు అనే భావిస్తున్నా. ఉదాహరణ లాస్ట్ చిన్న పాయింట్ చెప్పేస్తా. అరవింద్ కేజ్రీవాల్ని తీసేస్తే బీజేపీ రాదే అధికారంలో, పంజాబ్లో ఢిల్లీలో కాంగ్రెస్ వస్తాయి. మమతా బెనర్జీకి ఎంత అటాక్ మమతా బెనర్జీ అటాక్ చేస్తే అంత కాంగ్రెస్ కి మంచిది. టీఆర్ఎస్ వెళ్ళిపోయింది, ఏం లాభం వచ్చింది బీజేపీకి? సో అందువల్ల పాలసీ కూడా మార్చుకున్నారు, డిఎంకేతో యాటిట్యూడ్ మార్చుకున్నారు. ఉంటే ఉండనే పోయింది, పర్వాలేదు. సో తప్పకుండా ప్రాంతీయ పార్టీలకి మనం అనవసరమైన విరోధం అక్కడ ఉన్న ప్రాంతీయ నాయకులు చెప్పేసి బట్టి చేస్తున్నాను. ఒక థియరీ వచ్చింది అనుకుంటున్నా, అది మార్చుకుంటారు తప్పకుండా. చంద్రబాబు నాయుడు గారికి ఏ ప్రాంతీయ పార్టీకైనా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో మనకి స్నేహం లేకపోయినా విరోధం వద్దు, అది అప్లై చేస్తాను అన్ని చోట్ల. నేను ఆశ్చర్యపోను, కొన్ని రోజుల్లో మమతా బెనర్జీ అడిగింది కూడా ఏమన్నా అడిగితే ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇవ్వనందువల్ల వాళ్ళకి లాభం ఏం లేదు, చాలా క్రూడ్గా ఉన్నది. ఏమి ఇవ్వం, డబ్బు ఇవ్వం. మీకు ఉదాహరణ చెప్పాను కదా, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మేము ఇచ్చేది లేదు, ఏం లేదు, మెట్రో కన్నారు. 5 రోజుల్లో మళ్ళీ మార్చుకుని అనౌన్స్ చేశారు. స్టాలిన్ కూడా థ్యాంక్స్ చెప్పి నేను పిఎంను కలవగానే చేశాడు అని. అందువల్ల తప్పకుండా అప్లై చేస్తాను. వచ్చింది ఏంటంటే అది లాంగ్ టర్మ్ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుందా లేదా, అది ఇలాంటి టైంలో తీసుకునే సహాయం ఉపయోగపడుతుందా లేదా, అది గవర్నమెంట్ అసెస్ చేసుకోవాలి. అది ఎలాంటిది మనం అడిగితే ఫ్యూచర్లో ఈ స్టేట్కి బాగుంటుంది. కొత్త స్టేటే కాదు, పక్కన పవర్ఫుల్ స్టేట్స్ ఉన్నాయి, తెలంగాణ, చెన్నై. ఇన్వెస్ట్మెంట్స్ ఏం రావు ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే వెళ్ళి హైదరాబాద్కి వెళ్తున్నాయి, లేకపోతే చెన్నైకి వెళ్తున్నాయి. సో అవన్నీ ఆలోచించుకొని చేస్తారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు అని అనుకోరు. తప్పకుండా ఇవన్నీ సాధిస్తారు. సో మారిన బీజేపీ నుంచి ఇంకా కొంత మార్పు కనిపిస్తుంది కాబట్టి గుడ్ న్యూస్లే ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అదే ఉంటాయి. ఎందుకంటే అంటే ప్రాక్టికల్ గా ఇప్పుడు బీజేపీకి వాళ్ళ పాలసీ మారినట్టుగా నాకు కనపడుతుంది. చెప్పలేను, కనపడుతుంది. అవన్నీ చేస్తారు, మంచి సంబంధం ఉన్నది. ఆయన ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, వెళ్ళి తగాదా పెట్టుకొని కేర్ఫుల్ గా పోస్ట్ చేస్తారు. తర్వాత ఆయనే డైరెక్ట్ గా లీడ్ చేస్తున్నారు. చూడండి, ఆ మంత్రులు ఉన్నారు ఇద్దరు, వాళ్ళే వాళ్ళకేం రోల్ లేదు. ఎందుకంటే ఆయనకి ఎలా డీల్ చేయాలి, 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నది. 30 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా కేర్ఫుల్ గా చేస్తారు. ఆయన చేస్తున్నాడు, డైరెక్ట్ గా ఆలోచించి చేస్తారు. సో ఈ అడిగినవి కూడా విశేషం కాదు. స్టీల్ ప్లాంట్ అని ముక్కలుగా కోసేసి బీజేపీకి వచ్చేది ఏం లేదు. అది వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఎలా ప్రొడక్టివ్ గా చేయాలి, ఏమైనా ఆలోచన ఉన్నాయేమో. స్టీల్ ప్లాంట్ కూడా సేవ్ అవుతుంది, పరిస్థితిని బట్టి సేవ్ అవుతుంది. టీడీపీతో మాట్లాడదాం. సయ్యద్ రఫీ గారు ఉన్నారు. రఫీ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం.